సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పోలీసులకు భారీ కానుక అందించారు. 50 లక్షల విలువైన వాహనాల పంపిణీ చేశారు. నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవతో పోలీస్ శాఖకు 3 బొలెరో కార్లు, 9 అపాచీ బైక్స్ను అందజేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ సతీష్ కుమార్కు వాహనాలను అందజేశారు. వాహనాల దాతలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ హిందూపురంలో అభివృద్ధి కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. హిందూపురం నియోజకవర్గ ప్రాంతంలో నేరాలు పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వం ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. ఫోన్ పట్టుకుని ముందు ఉంటాను. ప్లీజ్ మాకు కొంచెం సైడ్ ఇవ్వండి. సైడ్ ఇవ్వాలి. సైడ్ సైడ్ సార్ సిఏ గారు ప్లీజ్ సార్ ప్లీజ్ అట్లా ఇటు రమ్మని చెప్పు. सर्वेषां यजमानस्य कुटुम्बवर्गाणां सर्वेषां हिन्दूपवर्गकुटुम्बानां क्षेमस्थैर्यधैर्याय विजयवीर्य अभय आयुरारोग्यश्रेयाभिवृद्ध्यर्थं लक्ष्मी नारसिंहस्वामी अनुग्रहप्रसादसिद्धिरस्तु. उग्रं वीरं महाविष्णुं जलन्दं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहं वज्रनखाय विद्महे दीक्षितद्विष्ट्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्. लक्ष्मी नारसिंहपरब्रह्मणे नमः प्रार्थयामि नमस्करोमि. ओम ध्रुवन्ते राजा वरुण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं द इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु. ओम उग्रं वीरं महाविष्णुं जलन्दं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहं. श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगिमनिर्जित पुण्यमूर्ते योगीशदाश्वतशरण्यभवाभ्यभूता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्. नारसिंहपरब्रह्मणे नमः. नीराजनं दर्शयामि, आत्मनियं समर्पयामि, फलपत्रपुष्पाणि समर्पयामि. परब्रह्मणे नमः. प्रार्थयामि. मंगलाकृष्ण ఎమ్మెల్యే సార్కు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మల్లికార్జున గారు కొద్దిగా ఎన్నిక పెట్టుకున్నాను కెమెరా. హరీష్ గారు
హరీష్ గారు రండి, సార్ దగ్గరికి రండి. ఓకే సార్, ఓకే సార్. ముందు కాదు ఈ పరిస్థితి చూడండి, పైకి తీసుకుంది ఇల్లు వంగేది. లాక్కోవాలి మనమే, ఈ ఫోటోలు అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకొని లాక్కోవాలి అంతే. ఎమ్మెల్యే సార్కి ఇస్తే ఎమ్మెల్యే సార్ వేసుకుంటారు. చూడు. ఇప్పుడు 3 బళ్ళకు సంబంధించి 33 లక్షలు కమ్యూనిటీ ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్వి మన ఎస్పీ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎమ్మెల్యే సార్. ఈ బొకే ఓకే ఎస్పీ సార్ బొకే పక్కన బొకే కూడా ఇవ్వండి సార్. ఎస్పీ సార్ బొకే కూడా ఇచ్చేసారు. జైలు అడ్డం పెట్టదని సార్, జైలు అడ్డం పెట్టదని సార్, చేతులు అట్లా సార్ 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 డ్రైవర్స్ అందరూ వెహికల్స్ లో రావాలి. షాలు బొకే ఇస్తే బొకేలను ఇవ్వండి సార్, చేతులు అడ్డం పెట్టద్దండి. షాల్ ఇవ్వండి, బొకే ఇవ్వండి. నెక్స్ట్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు రెడీ ఉండండి. నెక్స్ట్ నెక్స్ట్ శ్రీ కె జనార్దన్ రెడ్డి గారు బెంగళూరు బైక్లు. ఓకే సార్ ఇప్పుడు మన సార్ ఓకే సార్. రండి ఉండి బాధ్యులేక కొంచెం జరిగింది వెనక్కి రండి. ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు ఎమ్మెల్యే సార్తో ఎస్పీ సార్ బ్రీఫ్ బ్రీఫ్ సార్ 2 minutes దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మన ప్రభుత్వం. కాబట్టి దానికి ఏదైతే దాతలు కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడు అసిస్ట్ మన కృష్ణ హరీష్ గారు ఉన్నారు, ఆయన సంకల్పంతో, అలాగే మల్లి గారు, అలాగే జనార్దన్ రెడ్డి గారు, వారు
నిధులు మాకు సమకూర్చి మరి నాడు ఇవాళ ఈ 3 బొలేరోలు కానివ్వండి, లేకపోతే 9 అపాచీ బైకులు ప్రభుత్వానికి మాకు అందించడం జరిగింది. సో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా మేమెంతో ఇక్కడ దాన్ని ఎంతో సమర్థవంతంగా ఉపయోగించి ఈ యొక్క హిందూపురం యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత పాటుపడుతున్నామో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇక్కడ ఉన్న ఏవైతే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటికి మనం కంప్యూటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, అలాగే సోలార్ హీటర్స్ కానీ ఇవన్నీ మనం అందించడం జరిగింది. అలాగే మన ఎన్టీఆర్ వైద్య రథం ద్వారా ఈ మందులు కానీ డాక్టర్లు గ్రామాల్లో వాళ్ళ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క హిందూపురం నియోజకవర్గంలో ఈ యొక్క ఆరోగ్య భద్రతను ఎలా మనం అందరికీ అందజేస్తున్నామో, ఎలా వాళ్ళని కంటికి రెప్పలో చూసుకుంటున్నామో అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామానికి ఆరోగ్య రథం వెళ్ళడం, అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళడం, వాళ్ళందరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం, వాళ్ళు రాకపోయినా రెండోసారి ఒకవేళ వాళ్ళు కోలుకుని పూర్తిగా రాకపోయినా కూడా మళ్ళీ వాళ్ళని రప్పించి ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్యాన్ని కనుక్కుని ఇలా ప్రతి నెలకి అన్ని ఊళ్ళను కవర్ చేసి మళ్ళీ మరో నెల మళ్ళీ తిరిగి ఆ ఊరికి వెళ్ళడం, వాళ్ళ ఆరోగ్య ఏదైతే రికార్డ్ అయినాయో, ఏదైతే ఆన్లైన్లో రిజిస్టర్డ్ అయినాయో వాళ్ళు తెలుసుకోవడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వినూత్నంగా. ఇక్కడ లేని విధంగా ఇక్కడ మనల్ని చూసి మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఆ కార్యక్రమాలను వాడు కూడా నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం 30 లక్షలు పెట్టి మరి సీసీ కెమెరాలు అందించడం జరిగింది. అలాగే 10 లక్షలతో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 10 లక్షల రూపాయలతో మనం పోలీస్ మహిళలకి టాయిలెట్లు నిర్మించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 50 లక్షల రూపాయలతో నేను చెప్పాను మన అసిస్ట్ సంస్థ వారి ఎన్జిఓ సంస్థ అదే కృష్ణ హరీష్ గారు అయితేనేమి ఆయన ప్రోద్బలంతో మల్లి గారు, అలాగే జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ తాతలుగా ఈ యొక్క 3 బొలేరోలు, అలాగే ఈ అపాచీ బైకులు 9 బైకులు వాళ్ళు అందించడం జరిగింది. వాళ్ళకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు ఒక ఎమ్మెల్యేగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇవన్నీ వెహికల్స్ పోలీస్ సిబ్బంది వేగంగా స్పందించడానికి, అలాగే ఈ యొక్క ప్రజలకి ఈ భద్రతకు మరింత చేరువ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి ఇవి. సో మనం కూడా ఏంటంటే పైగా ఈ యొక్క టెక్నిక్తో కూడిన సీసీ కెమెరా ద్వారా ఇక్కడ నేరాలను అరికట్టడానికి ఎంతో సులభ సాధ్యమవుతుంది. అలాగే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం స్పష్టంగా 3 ఒకటి భద్రమైన సమాజం, అలాగే ఆరోగ్యకరమైన ప్రజలు, అలాగే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటే హిందూపురం. అలాగే మా ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ప్రజల భద్రత, అలాగే ప్రజల ఆరోగ్యం 2 కళ్ళు లాంటివి. వాటి విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదు. అదే నేను చెప్పగలిగింది. అలాగే ఇక్కడ హిందూపురం ప్రజలు కూడా పోలీస్ శాఖతో ఎంతో సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక పౌరులుగానే కాకుండా ఒక ఉత్తమమైన పౌరులుగా మన హిందూపురం ప్రజలు, అలాగే ప్రతి వాడు కూడా ఒక పోలీస్ శాఖకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఒక యూనిఫామ్ లేని ఒక పోలీసుల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అది మనం తేటతల్లంగా తెలియజేస్తున్నాం మొత్తం రాష్ట్రానికి అంతా. మీ అందరికీ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటాను. అలాగే ఈ అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన భాగం. పోలీస్ శాఖ అనేది ఎంతో ముఖ్యమైన భాగం. ఎటువంటి మట్కాలు కానీ, లేకపోతే ఏదైనా బెల్ట్ షాపులు కానివ్వండి, లేకపోతే ఏదైనా భూ కబ్జాలు కానివ్వండి, ఇసుక రవాణా కానివ్వండి, అక్రమంగా తరలిస్తున్నా ఏం చేద్దాం పాపం నిద్రారాలు మాని రేయనక పగలనక వాళ్ళు పడుతున్న కష్టానికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.